ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Sridevi Drama Company! It's time for Sridevi Drama Company 150 year special episode celebration. Luna gandra ka jo hinde nammo dimma dirigi na dimandu simmo రష్మి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావురా బాబీ డాల్లా. మీరేమైనా తక్కువ ఏంటి? పింక్ ప్రిన్సెస్ బాబీలా ఉన్నారు. ఇంతకీ మేడం ఇంత సడన్ గా ఎందుకు పిలిచారు? ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీ 150వ ఎపిసోడ్ సందర్భంగా నిన్ను ఇలా రమ్మన్నాను. అదేంటి మేడం, బయట నేను 150 కట్అవుట్లు చూసా. దాన్నే తెలుగులో 150 అంటారమ్మా. ఇంత సక్సెస్ఫుల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ 150 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకోవడానికి మీరు నేను కాదు, ఆడియన్స్ చాలా చాలా పెద్ద కారణం. సో ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈటీ ప్రేక్షకులందరికీ, మా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులందరికీ హార్టీ 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 థాంక్యూ. ఈ సెలబ్రేషన్ లో మనతో పాటే పాలు పంచుకోవడానికి మన ఆర్టిస్ట్ అందరూ రెడీగా ఉన్నారు. సో వాళ్ళందరినీ పిలిచేద్దామా? మరి పిలవాలి కదా. వచ్చేసేయండి శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాండ్ బాజా బారాత్. yes ఆర్ట్ చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 తగ. ఆది గారు 150 బాగా చేసుంటే 20,000 వరకు వచ్చేది. ఇంకా 150 దగ్గర అయిపోయారు. పెంచాలి పేమెంట్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో. ముసలోళ్ళతో ముతకోళ్ళతో పని చేస్తున్నాము. We miss all the fun, we miss all missions, we miss them, we miss them. ఇంద్రజ గారు వాయిస్ మార్చి పాడిన పాటలు, యాంకర్ రష్మి యాంకరింగ్ రాక పాడిన పాటలు, కొండన్న వేసిన ట్రాలీ షాటులు, మేనేజర్ వేసిన రంగు డేటులు, డేటింగ్ కోసం నీ గొప్పలు, రేటింగ్ కోసం వాళ్ళ తిప్పలు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీరెనక్కెళ్ళి ఏడ్చుంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. మేము ఆడియన్స్ ని మిస్ అవ్వము, ఆడియన్స్ మమ్మల్ని మిస్ ఎప్పటికీ అవ్వరు. రామ్ ప్రసాద్ గారు, జంట అంటే ఇలా ఉండాలి. ఎంత ముచ్చటగా ఉన్నారో. మీరు కూడా ఇలా రావచ్చు కదా, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంత సడన్ గా అలాంటి ముసలి దగ్గర దొరుకుతానే. ఇది 150 ఎపిసోడ్ కదా, ఎంత బాగుందో సెట్. సెట్ కంటే మీ ఇద్దరు పల్ల సెట్ ఇంకా బాగుంది. ఆవిడ్ని పట్టుకొని పలస అంటావా? ఫీల్ అయినట్టున్నారు మీరు కూడా. మన 150 ఎపిసోడ్ కి వాళ్ళు ఎందుకు వచ్చారు? అదే నాకు అర్థం కాల. వాళ్ళకేంటి సంబంధం? మాకేంటి సంబంధమా? మీ ఇద్దరికి ఏంటి సంబంధం అని అడగల. షోకి మీకేంటి సంబంధం? రామ్ ప్రసాద్, ఆది గారు, సీరియల్స్ లేకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లేదు. అసలు మా షో వాళ్ళు లేకపోతే అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయ్యేదే కాదు. అసలు మేము లేకపోతే షో ఇక్కడ ఉంటది. ఇప్పుడు మీరిద్దరు ఎలా షో ఇక్కడే ఉంటది. శ్రీదేవి డ్రామా కంపెనీ మిమ్మల్ని పుట్టించింది. సీరియల్ వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ పునర్జన్మనిచ్చారు. మీరు సీరియల్ వాళ్ళు అంటున్నారు కదా, లేదు ఈ రోజు మా షో వాళ్ళమే ఈ 150th ఎపిసోడ్ సెలబ్రేట్ చేస్తాం, కేక్ కట్ చేస్తాం. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా. మీరు షోనే కదా, ఎందుకు షో చేస్తున్నారు నాకు అర్థం కాలేదు.
మీ సీరియల్ వాళ్లతో పాటు మీ షో వాళ్లతో పాటు ముఖ్యమైన అతిథులు స్పెషల్ గెస్ట్లు కూడా ఈ రోజు రాబోతున్నారు. వాళ్ళు కూడా కూర్చొని చూసి ఎవరు బాగా ఎంటర్టైన్ చేశారని చెప్తారు. అప్పుడు మనం డిసైడ్ అవుదాము కేక్ కటింగ్ ఎవరు చేయాలని. అంతే మేడం. అసలు ఈ వార్ ఎవరు గెలుస్తారో చూద్దాము. ఫైనల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ 150th స్పెషల్ ఎపిసోడ్ కేక్ కటింగ్ ఎవరు చేస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. వన్స్ అగైన్ థాంక్యూ గైస్. సూపర్, నిజంగా 150. వెయిట్ 150, దీని పేమెంట్ 150. దీన్ని చూస్తే మనకు వచ్చే జ్వరం 150. అరే నరేష్, ఏంటి ఇప్పటి నుంచి నాకు చిన్న చిన్న పేమెంట్లకు పిలువకు. నా పేమెంట్ 1,00,000 అర్థమవుతుందా? ఓకే ఓకే, ఈ మెసేజ్ చదువు. భాస్కర్ అన్న నెల్లూరు ఈవెంట్ 5,000 అయినా పర్లేదు వస్తా, నువ్వే బతిలాడు. హలో, ఏం చేస్తున్నావు అన్న? అందరు మాట్లాడుతున్నారు, అందుకే ఖాళీగా ఉన్నాను. అది కాదు, జబర్దస్త్ నుంచి పక్కన పెట్టారు కదా, ఏం చేస్తున్నావు అంటున్నా. సినిమాలు చేస్తున్నారు. సినిమాలా? అవునా? ఏం క్యారెక్టర్? క్యాటరింగ్ ఇచ్చారు. అదేంటో నాకు అర్థం కాదు. సినిమా అయిపోయిన తర్వాత కూడా కట్ అని చెప్పే డైరెక్టర్ నాకు క్యాటరింగ్ కంటిన్యూ చేశారు. అర్థం కాలేదు. వాళ్ళ క్యారెక్టర్ వల్ల నేను ప్రొడక్షన్ బాయ్గా పెట్టారు, నువ్వు ఇంకా అర్థం కాలే నీకు. బాబు హాయ్. నమస్కారం. అది నీ నమస్కారం తీసి గుండెల్లో పెట్టుకో. అదే గుండెల్లో మీ ఇద్దరు ఉంటారు. తెలుసన్నాడా తెలియకన్నాడా? అది కాదు బేబీ, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీని ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్నాం. నువ్వు శ్రీదేవిని ఎక్కడికి తీసుకెళ్ళవలే కానీ ఇక్కడ శ్రీ విద్య ఉంది, ఎక్కడికైనా తీసుకెళ్ళి. నరేష్, ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో ఒక్కసారైనా డిన్నర్ కి వెళ్ళాలని ఉంది. వీడితో డిన్నర్ కా? నీ పేరేంటి? లక్కీ. అన్లక్కీ అని పెట్టుకో, ఎందుకంటే వీడితో డిన్నర్ కదా, టీ కాఫీలు కూడా అవ్వవు. అరే సన్నీ, ఏంట్రా మనకు సపోర్ట్ చేయడానికి వచ్చావా? సీరియల్ కి సపోర్ట్ చేయడానికి వచ్చా. జబర్దస్త్ సన్నీ రా నువ్వు. జబర్దస్త్ సన్నీ కాదు, సీరియల్ సన్నీ. ఎప్పుడు 90 వేసి వచ్చాడు, ఈ రోజు 150 వేసాడు. 50 వేసాడు. ఇదిగో చూసారుగా మా షో వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారు, సీరియల్ వాళ్ళు డల్లుగా. ఇంద్రజ గారు, వీళ్ళంతా కొట్లాడుకోవడం చూసారు కదా, మొత్తానికి ఏం చేయాలి? మీరు మంచిగా ఎంటర్టైన్ చేయాలి. మా ఆడియన్స్ కి ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు ఫైనల్ గా కేక్ కట్ చేస్తారు, అంతే. ఈ జడ్జిలకి యాంకర్ కి ఒకటే చెప్తున్నాను, ఏంటి? మీరు చివర్లో అందరూ కలిసి ఎంటర్టైన్ చేశారు కాబట్టి అందరం కట్ చేద్దాం కేక్, ఇలాంటివి చెప్తే మాకు నచ్చదు. ఎవరో ఒకరే కట్ చేయాలి. దాని గురించి కొన్ని స్పెషల్ గెస్ట్ని కూడా మనం పిలుస్తున్నాము. వాళ్ళు కూడా నాతో పాటు ఉండి మీరు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారని చూడబోతున్నారు. కాబట్టి చూద్దాం ఎవరు నిలబడి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ 150th ఎపిసోడ్ కేక్ కట్ చేస్తారు. కాసేపు చూస్తాం, మీరు కేక్ ఇవ్వకపోతే మేమే కేక్ తెచ్చుకొని కట్ చేసుకుంటాం మా కంపెనీ. హలో, ప్రతి దానికి సెల్ఫ్ సర్వీస్ కుదరదు, వెళ్ళి కూర్చోండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ 150th స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. అమ్మ పాత్రలో మెప్పించి సహజ నటి అనిపించుకున్న మనందరి ఫేవరెట్ జయసుధా గారిని వెల్కమ్ చెప్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది బ్యూటిఫుల్ జయసుధా గారు. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ 150th స్పెషల్ ఎపిసోడ్. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ 150th ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడం, 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది పార్టిసిపెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇంద్రజ. మీరు ఈ రోజు ఈ ఎపిసోడ్ కి రావడం నిజంగా మా అందరిని ఎంకరేజ్ చేయడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. అండ్ ఇటువైపు ఈ రోజు షో వాళ్ళు ఎంటర్టైనర్స్, మా కామెడియన్స్, అండ్ ఇటు వచ్చి మా సీరియల్ వాళ్ళు, వీరిద్దరు పార్టీస్ లో ఎవరు గొప్ప, ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తారని పోటీ పడుతున్నారు. మా వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు, ఎందుకంటే ఎంటర్టైన్ చేయడానికి ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళకి పని పాట లాగా ఇక్కడే
జనరల్ గా టీవీలో జరిగే సీరియల్స్ వల్లే ఎనీ కామెడియన్స్ కి వాల్యూ పెరిగిందమ్మా. ఎందుకంటే అవి కొంచెం లాగ్ ఉంటాయి కాబట్టి మాకు కొంచెం వెంటనే స్పాట్ లో నడుస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మా సీరియల్స్ ప్రేక్షకులే ఆ షోస్ చూసి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. కానీ మేము వాళ్ళ షో చూడట్లేదు, అందుకనే ఆయన బాధ. ఇది మేడం, ఇది కథ. సో అందుకే ఈ రోజు మీరు ఇంద్రజ గారితో పాటు వీళ్ళిద్దరు పార్టీస్ లో ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది మీరు డిసైడ్ చేసి చెప్పాలి. అంటే నాకు తను చెప్పిన దాన్ని బట్టి రిగ్గింగ్ లెవెల్లో ఉంటుందా లేకపోతే టిట్ ఫర్ టాట్ లాగా ఉంటుంది. బట్ ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరు రావడం మా అందరికీ గర్వకారణం మ్యామ్. బికాస్ సావిత్రి గారి తర్వాత అనుకుంటాను మీ ఒక్కరికే ఆ సహజ నటి అనే ఆ పేరు చెందింది. మీరు రావడం ఈ 150th ఎపిసోడ్ ఎంత స్పెషల్ అంతకంటే ఎక్కువ స్పెషల్ అయిపోయింది మీరు రావడంతో. ప్రభాస్ గారి స్టైల్లో చెప్పాలంటే నటి అవ్వాలంటే టాలెంట్ ఉండాలి, కానీ సహజ నటి అవ్వాలంటే ఓ రేంజ్ ఉండాలి. ఏమండి దేవతను చూస్తే దండం పెట్టడమే చేతవుతుంది మాకు, డైలీ సీరియల్ కాబట్టి. అక్కడ అస్తోత్రాలు అవన్నీ రాసుకోం, ఒక్క దండంతోనే. అమ్మా మీకు ఎక్కువ శ్రమ లేదు, సీరియల్ వాళ్ళని పిలిచి కేక్ కట్ చేయమని చెప్పండి అంతే. మీరు కేక్ కూడా దండం పెట్టి వెళ్ళిపోండి, మేము కట్ చేసుకుంటాం. ఈ 150 ఎపిసోడ్ లో ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్లు చేశారు మేడం గారు, ఇంద్రజ గారు. ఆవిడ స్పెషల్ ఏంటంటే ఏదో ఒక రాగం ఆవిడే పాడారు. బాగా పాడుతుంది కదా ఇంద్రజ. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. సో నగేష్ గారు, మీ డిపార్ట్మెంట్ నుంచి పోటీ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు? ఏంటంటే వాళ్ళు తట్టుకోలేని పర్ఫార్మెన్స్, ప్రీతి నిగమ్ అండ్ కర్రా నగేష్ మేమే వస్తున్నాం రంగంలోకి. డాన్స్ చేయబోతున్నాం. ఏంటి వాళ్ళు డాన్స్ చేయబోతున్నారు, మీరేం చేయబోతున్నారు? మా సైడ్ నుంచి రామ్ ప్రసాద్ అన్న, రోహిణి వీళ్ళిద్దరు వస్తున్నారు. అంటే పోటీ గట్టిగా ఉండబోతుంది. వాళ్ళతో మాకు గట్టిగా ఎలా ఉంటది? వాళ్ళతో మాకేంటి పోటీ? పోటీకి పోటీయే, మీరు పోటీకి పోటీయే. సరే, ఎవరు బాగా చేస్తారు జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే రంగంలోకి దిగండి. వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో మిలా మిలా హిమాలే జల జల ముత్యాలుగా తడ తడ గణన తటిల్లత హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చనులే ముందుకు సాగిన ముచ్చటలో మూవను పలికెనులే ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం. చాటు పిల్ల తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకు చాటు పిల్ల తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది చాటు పిల్ల తడిసే ఒక మాటు పిల్ల తడిసే
ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా స్వర్గానికి దారులు వెతికి పట్టుకుని అడిగాను లైలా ఏదని నా లైలా ఏదని లైలా 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 What an amazing, energetic, joyful performance, guys! అసలు కనులు విందు పర్ఫార్మెన్స్ ఏమంటారు ఇంద్రజ గారు? అబ్సల్యూట్లీ నా ఫేవరెట్ పేర్ ఉన్నారు రామ్ ప్రసాద్ గారు అండ్ రోహిణి గారు. ఆల్వేస్ ఆల్వేస్ దే ఆర్ మై ఫేవరెట్ అన్నమాట. అండ్ అంజలి యూ ఆర్ ద బెస్ట్ జోడీ ఎవర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అసలు ఏంటి ఆ సాంగ్ కి మిమ్మల్ని డాన్సర్స్ ఎత్తేయడం ఏంటి, ఆ మూమెంట్లు ఏంటి? ద క్రెడిట్ గోస్ టు ద మాస్టర్ మేడం. yes absolutely మాస్టర్. వాళ్ళని ఏమాత్రం కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క మాట అనిపించుకోకుండా మంచిగా చేయాలన్న ఎక్స్ట్రా కేర్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా కేర్ ఇందులో కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. హీరోగా, ప్రొడ్యూసర్ గా, ఆంట్రప్రెన్యూర్ గా సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ 50 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకున్న లెజెండరీ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఆంట్రప్రెన్యూర్ కమ్ బిజినెస్ మ్యాన్ ఇవన్నీ కలిపితే చెప్పును చూపిస్తా. Welcome sir, welcome to Sridevi Drama Company 150th special episode. It's an honor. 150వ ఎపిసోడ్ గా ఇది రావటం, దీనిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. రెగ్యులర్ గా చూసే ప్రేక్షకుల్లో నేను ఒక ప్రేక్షకుడిని. వీరందరూ కూడా స్టార్స్, బ్రహ్మాండమైన స్టార్స్. ఎందుకంటే స్టార్స్ అని అంటున్నారంటే ఇప్పుడు మేము సినిమాలు యాక్ట్ చేస్తే కథ డైలాగ్ అది చెప్తారు, అందులో ఉన్నదే చెప్తారు, లేకపోతే కట్ అంటారు. కానీ మీ జబర్దస్త్ లో చూస్తా అంటే అసలు ఏం టాలెంట్, అసలు అప్పటికప్పుడు క్రియేట్ చేసుకుని అప్పటికప్పుడు ఉన్న దాంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు. అంటే మరి ఎంత పెద్ద యాక్టర్లు అయితే అది జరుగుద్ది. మొన్న ఆయనతో మొన్న మస్కట్ వెళ్ళాం, మస్కట్ లో స్టేజ్ మీద దుమ్ము దులిపేశాడు ఆయన. మీకు ఈవిడైతే చెప్పక్కర్లేదు, డాన్స్ అద్భుతం. ఒక మంచి హిందీ యాక్టర్ చూసినట్టుగా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే. డాన్స్ బాగా చేస్తారు, పాటలు పాడటం వినలేదు. సార్ ట్రై చేస్తాను సార్ ఈ ఎపిసోడ్ లో. అప్పుడు మీకున్న ఒపీనియన్ పోద్దేమో నా భయం. నువ్వేం ఆ కంగారు పడక్కర్లేదు, చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ పడిపోయింది ఆవిడ మీద నాకు. సరిగ్గా చెప్పాలంటే నేను ఆవిడ ఫ్యాన్ ని. నాకు అర్థమైంది సార్, మీ మనసు వారాల అబ్బాయి దాకా వెళ్ళింది ఆల్మోస్ట్. సార్ ఇటువైపు స్పెషల్ గా ఇప్పుడు గారు మేము ఎన్నో సీరియల్స్ తో నటించాం. ఈయన మాకు ఫ్రెండ్, కలిసి నటించడమే కాకుండా మా పెళ్లి కూడా దగ్గర నుండి చేయించారు. పెళ్లి దగ్గర నుండి చేయించాం. నా పెళ్లి పెద్ద చేసాం, శివరంజని చేసాం. యా, నువ్వు ఆల్ రౌండే కదా. ఈయన మగ వేషం వేసినా బాగానే ఉంటుంది, ఆడ వేషం వేసినా. అండ్ మాకు ఈరోజు లెజెండరీ స్పెషల్ గెస్ట్ వచ్చారు. అటువైపు జయసుధా గారు, ఇటువైపు మీరు. సో నిజంగా దిస్ ఈస్ అన్ ఆనర్ 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 లెజెండరీ ఎపిసోడ్ గా ఉండబోతుంది. అటు పక్క జయసుధ గారు, ఇటు పక్కన మురళీమోహన్, మధ్యలో ఇంద్రయ్య గారు. మరి మురళీమోహన్ గారు ఇటు, మీరు అటు ఉంటే ఎలా మ్యామ్? ఒకసారి మన పాత జ్ఞాపకాలకు వెళ్ళిపోతాం. చిన్నగా రీక్రియేట్ చేయాలి కదా మ్యామ్ ఆ మూమెంట్, ఆ మ్యాజిక్. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు.
ఇప్పుడు ఈ మూమెంట్ మాత్రం ఫ్యామిలీస్ బాగా ఇష్టపడే మూమెంట్ అవుతుంది, బెస్ట్ మూమెంట్ అవుతుంది. అండ్ అదే కాకుండా సార్ 50 years కంప్లీషన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. మీలాంటి ఒక పర్సనాలిటీ ఈ 150th ఎపిసోడ్ కి రావడం, మమ్మల్ని అందరినీ గర్వించడం, ఇంతకంటే ఎక్కువ మేమేం కోరుకోలేం సార్. సో నేను అక్కడికి వస్తాను, మీరు వచ్చి ఇక్కడ అలంకరిస్తే గానీ ఈ షో స్టార్ట్ అవ్వదు. ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే, నేను చాలా మంది హీరోయిన్స్ తో నటించాను. నాకు జయసుధ అంటే విపరీతమైన ఇష్టం. ఇంద్రజ అయితే చెప్పక్కర్లేదు. ఇంద్రజ అని పెట్టేందుకు ఆ ఇంద్రుడు ఇవిడికి మరి ఏమి ఇచ్చాడో తెలియదు, కానీ 20 ఏళ్ల క్రితం ఇలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. తర్వాత హైలీ టాలెంటెడ్, డాన్స్ అద్దరు కొట్టేస్తుంది. తర్వాత పాట బ్రహ్మాండంగా పాడుతుంది. మీకోసం ఒక పాట ఆవిడ నేనే అడుగుదాం అనుకున్నా, మీరు తొందరపడిపోయారు. అయితే ఆలస్యం ఎందుకు? అభిమానం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో, ఆనందం కొనలేని ఆ డబ్బుతో అనాథగా మిగిలావు ఈ లోకంలో, కురిసే సిరికాసుల సడిలో తడిసి నిరుపేదైనావే చిలక, ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశలు వెనక. Once again, thank you so much, Yasudha garu, and sir, thank you to you too. Sir, Randi sir. All right, super గా నడుస్తున్న మా శ్రీదేవి డ్రామా కంపెనీ 150th స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు శ్రీవిద్య, ఇంతకు ముందు నువ్వు ఏం చేసేదానివి? శ్రీదేవికి వచ్చే ముందు పబ్లిక్ టాక్స్ అడిగేదాన్ని. పబ్లిక్ బైట్స్ తీసుకుందాను కదా? అవును. బయట వెళ్ళు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దేని గురించి అడగాలి? శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి, మా ఆర్టిస్టుల గురించి, నా గురించి, ఇంద్రజ గారి గురించి, అందరి గురించి వెళ్ళి కనుక్కో. పబ్లిక్ టాక్. అందరికి ఎంతమంది అభిమానులు ఉన్నారో, నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అన్ని తెలుసుకుందాం, కనుక్కుందాం. బయలుదేరు. ఇంద్రజ గారు, శ్రీవిద్య అక్కడ లైవ్ లో ఉందంట. సో ఇక్కడ ఎల్ఈడి లో టెలికాస్ట్ జరుగుతుంది ఇప్పుడు. సో క్యాన్ వి హావ్ ద లైవ్ టెలికాస్ట్ ఆన్ ద ఎల్ఈడి ప్లీజ్? హలో రష్మి అక్క, నువ్వు చెప్పినట్టే వచ్చేసాను. అయితే ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏ ఆర్టిస్ట్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు, అందరు జాతకాలు, అందరు మూలగ్రహాలు అన్ని తెలిసిపోతాయి. కమాన్, దాడి చేద్దాం. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన తెలిసి ఆయన ఉద్దేశం కనుక్కుందాం. మీ పేరేంటి? సతీష్. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? ఇప్పుడు ఆది గారు, రామ్ ప్రసాద్ గారు పంచెస్ చేస్తారు కదా, జోకులు పంచులు, మీకు ఎలా అనిపిస్తుంది అవి విన్నప్పుడు? బాగానే ఉంటాయి, కానీ మాలాంటి వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళ మీద బాగా చేస్తాం మేము పంచులు. అంటే వాళ్ళకన్నా మీరే బాగా చేస్తారా? అంతే కదండి. సరే, వాళ్ళకన్నా బాగా పంచలు వేస్తున్నారు కదా, ఓ పని చేయండి. నేను చెప్తే మళ్ళీ వాళ్ళు టీవీలో పెట్టుకుంటారు, నన్ను డైరెక్ట్ తీసుకుంటే నేను అక్కడ చెప్తాను. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు వేణు. ఓకే వేణు గారు, ఆది గారు పంచులు ఎలా ఉంటాయి? ఆది గారి పంచులు అయితే చెప్పక్కర్లేదు, తెలంగాణ దాటి ఆంధ్ర బార్డర్ వరకు వెళ్ళిపోతుంది ఆది గారి పంచులు. ఓకే, కంటిన్యూ. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి లేడీ ఆర్టిస్టులు వస్తారు కదా, వాళ్ళలో మీకు ఎవరంటే ఇష్టం? పైమా అంటే ఇష్టం. పైమా గారిలో మీకు ఏం నచ్చింది? మంచి చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, చూసిన ఇష్టం. పైమా గారికి రష్మి గారికి తేడా ఏంటి? రష్మి ఎవరండి మాకు తెలియదు, రష్మి ఎవరండి మాకు తెలియదు. నేను ఈ వీడియోని ఖండిస్తున్నా, దీంతో ఇంకా సమాప్తం. ఈ ఇంట్లో కూడా మనం ఇప్పుడు దూరం తెలుసుకుందాం అసలు ఏంటి అని. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా అండి? చూస్తామండి. ఇప్పుడు ఇంద్రజ గారి గురించి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు షోలో ఇంద్రజ గారు ఉన్నారు కదా జడ్జిగా, ఆవిడ గురించి మీరు ఏమనుకుంటున్నారు? జడ్జిమెంట్ కూడా మంచిగా చెప్తారు, వాళ్ళు మంచి మాటలన్నీ చెప్తారు. సరే, రష్మి గారి గురించి? రష్మి కూడా చాలా యాక్టివ్, చాలా ఎనర్జీగా బాగా చేస్తుంది. అంతమంది ఆర్టిస్టులో మీరు ఎవరితో ఫోటో దిగడానికి ఇష్టపడతారు? ఇంద్రజ గారు. ఓకే, మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? రష్మి గారిని చూస్తారా? పెళ్లి చేసుకుంటారా ఒకవేళ రష్మి గారు మనసు పడితే? చేసుకుంటారా? రెండో పెళ్లి మీకు రష్మి గారికి ఇదివరకు పరిచయం ఏమైనా ఉందా?
పార్క్ లో ఉందా? మీరు ఈ మధ్య మాట్లాడుకోవట్లేదంట మీరు రష్మి గారు, ఎందుకు? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? మిమ్మల్ని పక్కన పెట్టి ఇంకో ఎంట తిరుగుతుందా? మరి మీ ప్రేమ చెడగొట్టిన ఆ మనిషి ఎవరు? అక్క, నీ ఫ్రెండ్, నీ క్లాస్మేట్, నీ చిన్నప్పుడు క్లాస్మేట్ పాపం నువ్వు దూరం అయ్యావని ఏం చేయాలో తెలియక కాయలు అమ్ముకుంటున్నాడు. నీకు ఎప్పుడన్నా ఇంత టైం దొరికితే ఇక్కడికి రా, ఆయనకి సాయంగా ఉండు, తోడ్పడు, సాయపడు, ఏది కలపడు. అక్కడ గాలోడు, ఇక్కడ పంచరోడు, నా పరిస్థితి ఏంటో. ఓకే, కంటిన్యూ. ఓకే అండి, ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చారు. హాయ్ అండి. హాయ్. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తారా? చూస్తాం. ఫీమేల్ ఆర్టిస్ట్ లో మీకు ఎవరంటే ఇష్టం? మాకు రోహిణి గారు అంటే ఇష్టం. ఎందుకు అంటే ఏం నచ్చింది ఆవిడలో? అంటే ఆమెది టైమింగ్ పంచ్ బాగుంటది, ఫ్యామిలీ వాళ్ళు అందరూ నవ్వుకునేటట్టు ఉంటది ఆవిడ చేసే కామెడీ. ఆమె చేసే కామెడీ. రోహిణి గారిలో మీకు ఇన్ని నచ్చాయి కదా? అవును. ఇంకా ఏంటి మీకు నచ్చని విషయం ఏమైనా ఉందా? నచ్చని విషయం అంటే ఆమె లావు ఎక్కువ ఉంటది, తిండి తగ్గించుకోవాలి ఆమె. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీవిద్య. మీరు ఇంకా స్టేజ్ దగ్గరికి, స్టూడియో దగ్గరికి వచ్చేయచ్చు. ఏంటి మా బతుకు బస్ స్టాండ్ చేసి వచ్చిన తర్వాత నువ్వు మొహం కప్పుకుంటున్నావా? కాదు శ్రీవిద్య, దీనికి ముందు నువ్వు ఇవేనా జనరల్ గా? నువ్వు అవే చేసుకోరా బెటర్. ఎలాంటి వాళ్ళకి కంఫర్ట్ జోన్ వచ్చావో లేదు తెలియదు కానీ మరి అంత ఆనెస్ట్ గా వాళ్ళు కొన్ని విశేషాలు ఇక్కడ కొంతమంది హట్ అయ్యారు. ఇక్కడ మన రోహిణి, నీకు ఫస్ట్ క్వశ్చన్ అడగడం రావాలి. ఇంకేంటి ఎంతసేపు అడుగుతావు? అదే నేను సరదాగా తీసుకున్నా కానీ నేను లావుంటే వీళ్ళకేంటి ప్రాబ్లమ్స్? ఏంట్రా నీకేం ప్రాబ్లం? ఒరే నీకే అంత మరి ఈడుకున్న ప్రాబ్లం ఏంట్రా నువ్వు? మురళీమోహన్ గారు, సో మీరు మా షోకి వచ్చి ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చారు కదా, సో వెంటనే మీకోసం కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మా టీం వాళ్ళు. వెరీ గుడ్. సో మీ సినిమాని మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చిన్నగా రీక్రియేట్ చేయబోతున్నారు వాళ్ళు, వారాల అబ్బాయి సినిమాని. ఆల్ రైట్, అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ది టీమ్. రోజు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నావు. అరే మర్చిపోయా, టిఫిన్ బిల్ నువ్వు కట్టలేదు. ఎప్పుడు కడతావరా? నువ్వు టీ బిల్ కట్టలేదురా, అది కట్టు ముందు. రోజు నేనే కడుతున్నా కదరా. అవన్నీ కాదు, నువ్వే కట్టాలి. అరే నువ్వు కట్టాలి ఈసారి. నేను కట్టను. ఎందుకు కట్టావు? స్టాప్ ఇట్. దేనికోసం కొడుకుంటున్నా మీరు? టీ బిల్ కట్టలేదు. ఒరే నేను ఉన్నాను కదా, ఈ 1 తీసుకోండి, టీ బిల్ కట్టు, 1 తీసుకోండి, టిఫిన్ బిల్ కట్టే. ఇన్ని దానాలా మీరు? ఒరే మా దానాల ఫ్యామిలీ రా. దానం అంటే సాయం చేయడం మానేస్తాం సార్ మేము. నీకు బిజినెస్ చైనా వాళ్ళు ఎవరు కట్టారు అనుకున్నావు? ఎవరు? దాని రాసింది కదా చైనా వాళ్ళే అని. చైనా వాళ్ళే కట్టారు. అంతవరకు ఎందుకు? అసలు మురళీమోహన్ గారికి ల్యాండ్ కొన ఐడియా ఇచ్చారు అనుకున్నావు? ఎవరు? మేమే. అంటే నీకు కూడా చాలా ల్యాండ్ ఉండి ఉంటాయిగా? నా ల్యాండ్ అతను కొనుక్కో గొప్ప హెర్పుడు. అంటే కొంప తీసి అతడు మూవీ ప్రొడ్యూసర్ కూడా అతనే, మనం కాదు అది. మీరు వెళ్ళిపోండి, నా గొప్పల గురించి మొత్తం చెప్పుకోవాలి. వెళ్ళి. నమస్కారం అండి, నేనే వారాల అబ్బాయి సార్. కొంచెం కష్టంగా ఉంటది సార్. నమస్కారం సార్. నమస్తే. ఏంటి బాబు వెళ్ళొచ్చు? మీరు ఎంత గొప్ప వాళ్ళు అంటే మా ఊర్లో కూడా మీ పేరే వినిపిస్తుంది సార్. అలా ఎలా? అంటే ఆడపిల్లలు ఎప్పుడు యదవా సన్నాసి సార్. ఏమీ లేదు సార్, నాకు వారాల అబ్బాయి సార్. వారాలు చదివిస్తూ ఉంటాను సార్. అంటే ఎవరింట్లో పని చేసి నేను చదువుకుందామని అనుకుంటున్నాను సార్. చదువుకుంటా అంతే కదా? అవును సార్. మా ఇంటికి తీసుకెళ్తాను. ఎలా ఉంది ఇల్లు? అదిరిపోయింది సార్. నువ్వు ఇక్కడ ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తా. ఓకేనా? ఇంట్లోకి వచ్చాను, ఇంకా ఎవరు రాలేదేంటి? ఎవరు? నువ్వెవరు? ఇంట్లో కూతుల్ని. కోతులువా? కూతుల్ని ఏంది? నాకు అర్థం అవ్వట్లా. మా అమ్మ ఉన్నాలా, మా నాన్న ఉన్నాలా, వాళ్ళిద్దరికి పుట్టిన కూతుల్ని. కూతురివా? కూతురు అని చెప్పడానికి ఎన్ని బూతులు మాట్లాడావే తల్లి నువ్వు. నేను వారాల అబ్బాయిని. వారాలు కాదు, వారాల అబ్బాయి. ఒక రాయి ఉంటే ఇవ్వండి, కొట్టి చంపేస్తాను దీన్ని. డోర్ చిన్నగా అయిపోయింది. డోర్ చిన్నదా వల్ల మీరు పెద్దగా అయిపోయారు. ఎవరా నువ్వు? అంటే నేను వారాల అబ్బాయినండి. వారాలు చదివించుకుందామని వచ్చాను. వారాలు చదివిద్దామని. మాకు తెలియదా ఏంటి? ఏ వారం ఏ రోజు? సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండేనా? ఇంతకీ మా ఇల్లు గురించి ఎవరు చెప్పారు? మీ ఇల్లు గురించి ఒక రింగులాత్ అని చెప్పాడమ్మా. రింగులోడ్ అంటే నా మొగుడు. అవును. రాని చెప్తా. రింగోడుకు రింగు ఒంగ తీసి గుద్దుతా. ఏమండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా?
నమస్కారం అండి. నా పేరు వారాల అబ్బాయి. ఏం కావాలి? అంటే నేను వారాల అబ్బాయినండి, వారాలు చదివిస్తూ ఉంటాను. వారాల అబ్బాయివా? అవును. ఏమైనా తిన్నావా? ఏం తినలేదండి. అయితే వెనకాల మా అమ్మాయి ఉంది, తినాలా? ఏయ్ అమ్మాయి అన్నం పెడుతుంది, వెళ్ళు తిను. అమ్మాయి అన్నం పెడుతుందా? అమ్మాయి రాయిలాగా. అబ్బా పెద్దింటోళ్ళు పిల్లంటే ఎంత అందంగా ఉంటుందో అది. వచ్చిందయ్యా వయ్యారి. పెద్దింటి అమ్మాయి అంటే సన్నగా నాజుగ్గా అందంగా. ముందు నేను వచ్చాను, నాకు పెట్టిన తర్వాత నీకు పెడతారు. ఏంటి పెట్టేది? నువ్వు కాదని నాకు ఆకలేస్తుంది, 3 రోజులు అవుతుంది అమ్మా, నీ పర్ఫార్మెన్స్ వద్దు. నేను తన కూతుర్ని. కూతురువా? yes of course. పెద్దింటోళ్ళు కూతురు అంటే తామర పువ్వులో ఉంటది అనుకున్నాను. ఇలా తామరకి గజ్జికి మందులు అమ్ముకునేదలా ఉందంటే. మీకు అన్నం కావాలన్నారు కదా, రండి పెడతాను. పెట్టండి. ఆలేనండి పెట్టేది, మనం పెడదాం. వారాలబ్బాయి ఏంటండి వాళ్ళు ఏం పెట్టారు? పప్పు. నేను పరమానం పెడతాను. పరమానం? అబ్బా బెల్లం ఎక్కువ వేసి ఉంటారు, షుగర్ పర్లేదు తినేద్దాం. ఇదిగో ఇది పప్పే కదా. దీని పేరు పరమానం. ఏంటి ఎంతసేపు బుక్స్ చదువుతావు, నన్ను కూడా చదవచ్చు కదా. నిన్ను చదివిద్దామంటే అన్ని నల్ల పేపర్లు తప్ప తెల్ల పేపర్లు ఏడున్నాయి. లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. దారా సార్ మంచిగా వచ్చి కాపాడారు సార్ మీరు. చదువుకుంటున్నావా? అవును సార్. డబ్బులు ఏమున్నాయా? డబ్బులు 1000 రూపాయలు ఉన్నాయి సార్. నీవు ప్యాకెట్ వస్తా. బాగా నేను టెన్షన్ పడి అలసిపోయాను సార్. ఏమైందిరా? కొంచెం స్నానం చేసి వస్తాను సార్ ప్లీజ్ సార్. చేసిరా, స్మెల్ వస్తుంది, స్మెల్ వస్తుంది. వారాల అబ్బాయి స్నానం చేయడానికి వెళ్ళాడు. మరి వెళ్ళవే టవల్ ఇచ్చే. వాళ్ళు టవల్ ఇస్తున్నారు, నువ్వు వెళ్ళి సబ్బి. వారాలబ్బాయి ఇదిగో టవల్. ఏంటి ఇలా ఇంటికి వచ్చి? ఆడు బయటకు వచ్చారు గంట అయింది. లోపల ఇద్దరు నిద్ర పట్టుకుని ఏం చేస్తున్నారే? ఇదిగో అబ్బాయి, జరిగింది ఏదో జరిగింది. ఇగో మా అమ్మాయిని పెళ్లి చేసుకో, కట్టే తాళి. లేదు మా అమ్మాయిని చేసుకోవాలి. అది కాదు, అది కాదు సార్ సార్ సార్. అమ్మయ్యా అమ్మయ్యా. నువ్వు అటుపక్క వెళ్ళి నించో. అలా ముగ్గురు వెళ్ళి ఇలా ఆశీర్వాదం తీసుకుని ముగ్గురు వెళ్ళి. ముగ్గురు ఎండింగ్ లేదు మన. సో మ్యాన్ ఆఫ్ ది షో మురళీమోహన్ గారు, సార్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా చాలా బాగుంది. మా వాళ్ళబ్బాయి బాగానే చేసింది, మా సుందరి బాగానే చేసింది, చాలా బాగుంది కూడా. ఆ సినిమాలో కూడా కామెడీ ట్రాక్ కృష్ణవేణి గారు చేశారు. ఆ క్యారెక్టర్ ఈ వాళ్ళబ్బాయి అనేది రా పలకదనమాట. ఆ క్యారెక్టర్ అది బ్రహ్మాండంగా సక్సెస్ అయిన సినిమాలో కూడా అది చాలా చాలా సంతోషంగా ఉంది. బాగా చేశారు అందరూ కూడా. థ్యాంక్ యూ సార్. జయసుధా గారు, ఆ రోజుల్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ టైమింగ్ అన్నది ఆర్టిస్టులకి అన్లెస్ యాక్టింగ్ అంటే తెలుసు అని అన్న వాళ్ళే చేయగలరు. అది అంత స్పాంటేనియస్ గా చాలా బాగా అందరూ యాక్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, కానీ అందరూ కూడా చాలా చాలా స్పాంటేనిటీతో చాలా బాగా చేశారు. సూపర్ అండి, దిట్ట అంతే. చెప్పండి రాంప్రసాద్ గారు. ఈ స్కిట్ చేయకముందు ముందు సార్ దగ్గరికి వెళ్ళండి సార్. ఒకవేళ మిమ్మల్ని హట్ చేస్తుంటే సారీ సార్, ఏమనుకోద్దంటే నువ్వు అలాడే పెట్టుకోవద్దు, మీకు నచ్చింది చేయండి, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ధైర్యంతో ఇంకొంచెం హ్యాపీగా మీ అందరం ఫ్రీగా చేయగలిగాం సార్. మీ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గైస్. మీ బోత్ పార్టీస్ కోసం నేను ఒక సెగ్మెంట్ ప్లాన్ చేశాను. చక్కగా కొన్ని మంచి పాటలు విని రిలాక్స్ అవ్వండి, దాని తర్వాత మళ్ళీ కానిద్దాము. లెట్స్ ఎంజాయ్ a musical segment. ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయెనులే, అదరమో ముదరమో నడుమన ఏదో అలజడి రేగెనులే, వీక్షణలో నిరీక్షణలో వరక్షణముక యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే, ఇది స్వర్గమా
నరకమా ఏమిటో తెలియదులే. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. నిన్నిలా చూసాను, కళ్ళలో దాచాను, రెప్పలే వేయనంతగా కనుల పండగే. నిన్ను చెరిపోయే నా ప్రాణం, కోరనేమో నిన్నే ఈ హృదయం. నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మరచిపోయేలా ఈ క్షణం. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. ఈ ఎదలో నీ పేరే పలికేలే వాడేలా. సరాగాలే శృతులుగా, కుశలమ అనే స్నేహం పిలువగా, కిలకిల సమీపించే సడులతో ప్రతి పొర పదాలేవో పలుకగా, కునుకు రాక బుట్ట బొమ్మ గుగులు గొందని, వనములేచి వద్దకొచ్చి నిద్రపొచ్చని. జాము రాత్రి జావిరమ్మ జోల కాడన ఇలా, జోరు గాలిలో జాజి కొమ్మ జారునీయకి కళా. వయారి వారు కళ్ళలోన వరాల నండి పూలవాన, స్వరాల ఊయలుగునా. అలలే చిట్టలలే ఇటు వచ్చిపోయే అలలే, నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే. తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే, దరికే వస్తే లేదంటావే. నగిల 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 హో బిగువ చాలే నగిల, హో నగిల 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 హో బిగువ చాలే నగిల. ఓహో పడుచు పాటనే మరు వేస్తే ఎదలో వేడే పెంచే, పడక కుడిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే. కాయల చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు, కాయల చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు. తరిమి 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 నేను ఏడిపించడం ఎందుక అని అడిగావనుకో, చెబుతా వింటావా మరి. తరిమి 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 నేను ఏడిపించడం ఎందుక అని అడిగావనుకో, చెబుతా వింటావా మరి. సమర్కి మరు వింటర్ అంటూ ప్రతి ఋతువుకో డిఫరెన్స్ ఉన్నప్పుడే కదా బాగుంటుంది. చిరునవ్వు తప్ప నీ ఫేస్ కెన్నడు మరో కలర్ రాదా అని డౌట్ పుట్టి అది తేల్చుకొందుకే తమాషాగా ట్రైలేసి చూసాను. ఐ యామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి, సరదాగా నవ్వేసై ఒకసారి. ఓ ఐ యామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి, సరదాగా నవ్వేసై ఒకసారి. తీపి కన్నా ఇంకా తీయనైనా తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే. హాయ్ కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారిని అంటానే. నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వారు కళ్ళల్లో ఉందని అంటానే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. కలవో బలవో అలవో నా ఊహల హాసిని, మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వేనేనని,
పారేసుకోబోయి పారేసుకున్నాను. అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి. నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి 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 వై పారేసుకోవాల నారేసుకున్నావు. అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి. నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 మావా 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 ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా. వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కారా. చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింత కారా. మావా 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 గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా. నీ చెయ్యి చాపలేదా నీ చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా. గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్లమేమో. గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్లమేమో. నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక. నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక. తన నానా 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 తన నానా. I am very sorry అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసే ఒకసారి. A big round of applause for Hanuman and Band Amigos. అన్ని సెగ్మెంట్స్ ఒకవైపు అయితే లాస్ట్ సెగ్మెంట్ లో పాడిన పాటలకి మాత్రం మురళీ మోహన్ గారికి జోష్ వచ్చింది. సార్ మీకు ఎలా అనిపించింది ఈ బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఈ రోజు? చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇంతసేపు నాన్ స్టాప్ గా కనీసం మంచినీళ్ళు కూడా అడగకుండా ఎలా పాడావే బాబు ఇంత బ్రహ్మాండంగా. ఆకలి మెడ్లీస్ అని కూడా బాండి కూడా చాలా బాగుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జయసుధా గారు, నేను మ్యూజిక్ ఇలా ప్రోగ్రామ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే మ్యూజిక్. నా ప్రాణం నా ఊపిరి అని కూడా నేను చెప్పచ్చు. అంత ఇష్టం నాకు. అండ్ ఆల్ సక్సెస్ఫుల్ సాంగ్స్ హిట్ సాంగ్స్ అవన్నీ. బట్ ఎంతైనా మళ్ళీ మన టైప్ సాంగ్ మామా మామా నుంచి అంటే మన కల్చర్ మన ట్రెడిషన్ మన ఇది అవన్నీ గుర్తుకొస్తుంది. సో చాలా చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ రోజు నిజంగానే వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్ అని నేను అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ జయసుధా గారు. అండ్ ఫైనలీ ఇంద్రజ గారు, ఈ పాటల్లో డెప్త్ ఉందా? హనుమాన్ గారు, పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. అండ్ యూ హ్యావ్ చోజన్ బ్యూటిఫుల్ నంబర్స్ అండి. అందరి ఫేవరెట్ అనమాట. మీరు పాడిన ప్రతి పాట ఈచ్ అండ్ ఎవ్రీబడి కెన్ కనెక్ట్. అంత బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ హోల్ ఆర్కెస్ట్రాకి కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. And once again, thank you so much to Hanuman and Band Amigos. Thank you so much, guys. Thank you. Thank you. మురళీ మోహన్ గారు, మా 150th స్పెషల్ ఎపిసోడ్ సెలబ్రేట్ చేయడానికి మీరు వచ్చారు. అలాగే ఇండస్ట్రీలో మీ 50 years సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా మేము మీకోసం ఒక చిన్న ఏవి రెడీ చేసాము. ఐ హోప్ యూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. వండర్ఫుల్ అబ్బా, థ్యాంక్ యూ. ఏవి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉభయ రాష్ట్రాల వారికి పరిచయమక్కర్లేని పేరు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు అనే చిన్న గ్రామంలో 1940 జూన్ 24వ తేదీన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ మాగంటి మాధవరావు గారు వసుమతీదేవిలకు జన్మించారు. మురళీమోహన్ గారి అసలు పేరు మాగంటి రాజా రామ్మోహన్ రాయ్. వీరు ఉన్నత చదువులు చదివిన వ్యక్తి కాదు.
ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేసి నంబర్ 1 పొజిషన్లో ఉన్న మురళీమోహన్ గారు అప్పటి తరానికి ప్రెజెంట్ జనరేషన్కి కూడా ఎంతో ఆదర్శనీయులు. చట్రం తిప్పి రంగస్థల అరంగేట్రంతో అదరహో అనిపించుకున్నారు. తన మురళి మాయకి చలనచిత్ర రంగమే జగమే మాయంటూ జై కొట్టి స్వాగతం పలికింది. 350 సినిమాల్లో 24 రంగాలను రంగరించి కథానాయకుడిగా సపోర్టింగ్ యాక్టర్ గా నటించి మెప్పించి మైమరపించారు. టీవీ రంగంలో అడుగుపెట్టి టీవీ ప్రేక్షకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసి వారమంతా కనువిందు చేసి టీవీ ప్రేక్షకుల మన్ననలు పొందారు మన వారాలబ్బాయి మురళీమోహన్ గారు. నటన మీద ఆసక్తితో రంగస్థల ప్రయాణం మొదలుపెట్టి రంగస్థల నాయకులతో రంగస్థల ఘనాపాటిలతో ఔరా అనిపించుకున్నారు మురళీమోహన్ గారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఏకంగా 40 సినిమాల్లో ఆయనతో పనిచేశారు మన మురళీమోహన్ గారు. ఒక నటుడిగా మాత్రమే కాక ఒక ప్రొడ్యూసర్ గా జేబెరీ ఆర్ట్స్ బ్యానర్ తో దేశం నలుమూలలా వినిపించేలా 25 సినిమాలు నిర్మించి నిర్మాతగా కూడా విజయభేరి మ్రోగించారు మన మురళీమోహన్ గారు. ఒక్క సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా గోదావరి తల్లి నిండు దీవెనలతో మంచి నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకున్న మహనీయుడు మన మురళీమోహన్ గారు. నటుడిగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, నంది అవార్డ్స్ ఇలా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఒక నటుడిగా తాను గౌరవ పురస్కారాలు పొందడం కాకుండా మంచి చిత్రాలు నిర్మించి నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కూడా ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు. మురళీమోహన్ గారు ఇలాగే ఎన్నో సినిమాల్లో నటించి తమ వంతు కృషి చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని ఇంకా అలరించాలని కోరుకుంటూ ఈటీవీ ప్రేక్షకుల తరపున మా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కంగ్రాచ్యులేషన్స్ టు మురళీమోహన్ గారు. Congratulations, sir, for 50 years completion in the cine industry. Inka many more years to come. Sure. అక్కినే నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా అభిమానం అండి. నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, ఆర్టిస్ట్ అనే వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఉండదు, ఆఖరి నిమిషం దాకా చనిపోయే వరకు ఇదే రంగస్థలం మీద చనిపోవాలి అని కూడా కోరుకుంటారు అని చెప్పి దానికి 100కి 100 పాళ్ళు నిజం చేశారు ఆయన. ఎందుకంటే ఆఖరిలో కూడా లాస్ట్ మినిట్ లో కూడా మనం అనే సినిమా చేసి తనకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత తన షూటింగ్ పార్ట్ అంతా కూడా పూర్తి చేసుకుని హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి వెంటనే నా డబ్బింగ్ చేయించుకోండి అంటే హాస్పిటల్ రూమ్ కి ఎక్విప్మెంట్ తీసుకెళ్లి అక్కడ రికార్డ్ చేశారు. కళాకారుడు అనే వాటికి రిటైర్మెంట్ ఉండదు. ఏజ్ని బట్టి ఏజ్ క్యారెక్టర్ చేస్తాం. ఒకప్పుడు హీరో చేసాం, ఇప్పుడు ఫాదర్ చేసాం, ఇప్పుడు తాతలు కూడా చేస్తాం. సార్ కానీ ఎప్పటికీ మీ ఆ ఇమేజే మా మనసులో ఉంటది అండ్ యూర్ రియల్లీ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ సార్. సో శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న ఫెలిసిటేషన్ మీకోసం. జయసుధ గారు మీ మాటల్లో మురళీమోహన్ గారు గురించి చెప్పాలంటే మై హీరో, మై కో స్టార్. అండ్ ఇండస్ట్రీలో మేము హీరోయిన్ గా యాక్ట్ చేసినా కూడా మేమిద్దరం, ఆయన నా బ్రదర్ లాగా, నేను ఆయన సిస్టర్ లాగా. సో ఇండస్ట్రీలో ఇద్దరే నన్ను సిస్టర్ అని పిలుస్తారు. ఒకటి ఫస్ట్ మురళీమోహన్ గారు, తర్వాత మోహన్ బాబు. ఆయన గురించి చెప్పాలి అంటే ఒక నటుడు, యాక్టింగ్ టాలెంట్ ఇవన్నీ ఒక పక్కన ఉన్నా ఆయన హీస్ ద ఫస్ట్ హీరో. ఒక ఆంటర్ప్రినర్ గా కూడా అంత సక్సెస్ అవడం అన్నది జయబేరి.
అండ్ అంత డిసిప్లిన్ మీరంతా ఈ యంగర్ జనరేషన్ ఆయన గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, తర్వాత డ్రీమ్. ఒక యాక్టింగే కాదు, ఇప్పుడున్న జనరేషన్ కావాల్సింది అది. ఓన్లీ యాక్టింగే కాదు, యాక్టింగ్ పక్కనే బిజినెస్ కూడా ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు అవసరం మన అందరికి. సో అది ముందు ముందు ఆ జనరేషన్ లోనే అది చేసి చూపించిన వారు ఫస్ట్ యాక్టర్ వచ్చి మురళీమోహన్ గారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆయనకి సత్కారం చేయడం, నేను అందులో పార్టిసిపేట్ చేయడం. వన్స్ అగైన్ శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, ఇప్పటి వరకు కూడా ఇంత విజయం సాధించిన డౌన్ టు ఎర్త్ గా ప్రతి ఒక్కరిని పలకరించడం దగ్గర నుంచి, ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకోవడం దగ్గర నుంచి, ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం దగ్గర నుంచి, సార్ మేమందరం కూడా చాలా 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 నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. నిజంగా మాకు ఇది నిజంగా చాలా చాలా గర్వకారణం. ఈరోజు మీరు ఇక్కడ రావడం, మీకు ఒక ఫిల్ స్టేషన్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద చేసే అవకాశం మాకు దక్కడం నిజంగా మా అందరికీ కూడా చాలా చాలా ప్రౌడ్ మొమెంట్ ఇది. నేను నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన వాడిని, ఒక బిజినెస్ మ్యాన్ గా ఉంటూ ఇండస్ట్రీకి వచ్చిన వాడిని. ఇవాళ రోజున మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద నాకు ఈ సత్కారం జరగడం నాకు చాలా చాలా ఆనందం. నిజంగా రంగస్థలం మాతే ఈ రోజున నాకు ఈ సత్కారం చేసిందని నేను అనుకుంటున్నాను. పైగా మా నటీనటులు అందరూ కూడా రంగస్థలం మీద బాగా అయ్యారు. ముఖ్యంగా ఈ జబర్దస్త్ అనేది పెట్టిన తర్వాత ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారో, ఎంత టాలెంట్ బయటకు వచ్చిందో, అలాగే వాళ్ళందరూ ఎంత అద్భుతంగా సెటిల్ అయ్యారో చూస్తే చాలా చాలా ఆశ్చర్యం. వాళ్ళ కమెడియన్స్ లేని కొరత లేదు అసలు. ప్రతి వాళ్ళు ఒక కమెడియన్ బ్రహ్మాండంగా ఎవరి కాళ్ళే టాలెంట్ అద్భుతంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈటీవీ గురించి కూడా చెప్పాలి నేను. ఈటీవీ పెట్టిన తర్వాత చాలా ఎర్లీ డేస్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది మొత్తం దాదాపుగా ఒక 40-50 ఎపిసోడ్స్ మేము చేయటం జరిగింది. అది చాలా అద్భుతమైనటువంటి రియాక్షన్ వచ్చింది. దాని మీద చాలా బాగుంది, మంచి అప్రిసియేషన్ వచ్చింది. మరి ఇవాళ వార్త తీయగా కానీ ఎంతమంది గాయకులు వస్తున్నారు దాని మూలంగా, అలాగే జబర్దస్త్ ఇవన్నీ మూలంగా ఎంతో మందికి వాళ్ళ చిన్న చిన్న ఆర్టిస్టులు, ముఖ్యంగా పేద ఆర్టిస్టులు సినిమాలనే నమ్ముకుంటే బతకలేకపోయి ఉండేవారు. వాళ్ళ రోజున టీవీ వచ్చిన తర్వాత అందరూ కూడా బతకగలుగుతున్నారు, అందరూ కూడా ఆనందాన్ని కలుగుతున్నారు, టాలెంట్ ని చూపించుకోగలుగుతున్నారు. ఇదివరకు చిన్న చిన్న ఆర్టిస్టులకి టాలెంట్ చూపించుకునే అవకాశం వచ్చేది కాదు. సినిమాల్లో క్యారెక్టర్ వచ్చినా ఏదో కాసేపు కనిపించేవారు, చివరికి వచ్చిన తర్వాత లెంగ్త్ ఎక్కువైందని కట్ చేసి అవతల మారిస్తుంది. కానీ అదే ఇంటే టీవీలో బ్రహ్మాండంగా వస్తుంది, ప్రతి వాళ్ళకి అవకాశం వస్తుంది, ప్రూవ్ చేసుకుంటున్నారు. రామోజీరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం మనందరి తరఫు నుంచి కూడా వారికి. జయసుధ గారు దాదాపు 30 సినిమాల దాకా ఆవిడ నేను హీరోయిన్ గా చేయటం జరిగింది. మా ప్రొడక్షన్స్ లో కూడా ముఖ్యంగా ఓ తండ్రి తీర్పు అనే సినిమా తరంలో మేమిద్దరం కూడా ఓల్డ్ క్యారెక్టర్స్ చేసాం. అవి కూడా సక్సెస్ అవ్వటం, సినిమాకి అవార్డు వచ్చింది, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, కమర్షియల్ గా ఎంతో పే చేసింది, అన్ని రకాలుగా కూడా సక్సెస్ అయింది. ఎప్పుడు మా సినిమా షూటింగ్ అంటే డేట్లు లేవు మురళీమోహన్ గారు అనే మాట ఒక్కసారి కూడా అలా. ఎలా అడ్జస్ట్ చేద్దాం అనేది తప్ప, అలా అడ్జస్ట్ చేసింది తప్ప అన్ని రకాలుగా నిజంగా ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ఎన్నో సినిమాల్లో మేము ఇద్దరం హీరోయిన్లు చేసిన రియల్ లైఫ్ లో వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. అది గారు జనరల్ గా సార్ మనకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, ఇవి మామూలు పేర్లు కాదు సార్. రాబోయే రోజుల్లో ప్రతి తరం నిరంతరం స్మరించుకోవాల్సిన పేర్లు సార్. అలాంటి వాళ్ళని మాలో చాలా మంది కలవలేకపోవడం మా అందరి దురదృష్టం. కానీ వాళ్ళందరితో పనిచేసిన మిమ్మల్ని ఈ రోజు కలుసుకోవటం, సన్మానించుకోవటం నిజంగా మా అందరి అదృష్టం సార్. వాళ్ళందరితో పని చేయటమే కాదు, వాళ్ళందరికీ ఉన్నంత ప్రతిభ, వాళ్ళు తెచ్చుకున్నంత పేరు, వాళ్ళు సంపాదించినంత డబ్బు, వాళ్ళు పాటించిన క్రమశిక్షణ, అలాగే వాళ్ళకున్న నిజాయితీ, ఇవన్నీ కలగలిపిన నటుడు మన మురళీమోహన్ గారు. అంతేకాదు జనరల్ గా భూమి మీద తిరిగే దేన్నైనా నమ్మితే వాటిని మనం కాపాడాలి, కానీ అదే భూమిని నమ్మితే అది మనల్ని కాపాడుతుంది అని శోభన్ బాబు గారు చెప్పిన మాటలు, వాటిని ఫాలో అయ్యి ఆయన అక్షరాల వాటిని పాటించి వచ్చిన ప్రతి రూపాయి భూమి మీదే పెట్టాడు. ఆ భూమి మీదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యారు. ఆయన మామూలు విషయం కాదు అది. అంటే ఒక పక్క సినిమాల్లోనేమో విజయబేరి, బయట ఏమో జయబేరి, అసలు మొత్తానికి అన్ని కలిపి ఆనందబేరి.
ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో తనకంటే ముందు వచ్చిన వాళ్ళకి గొప్ప శిష్యుడు, తన తర్వాత వచ్చిన వాళ్ళకి గొప్ప గురువు, సలహాలు ఇవ్వడంలో గొప్ప మేధావి, సహాయం చేయడంలో గొప్ప గుణవంతుడు, సంపాదించడంలో గొప్ప ధనవంతుడు, రాజకీయాల్లో నీతిమంతుడు, నడవడికలో బుద్ధిమంతుడు, నటనలో ప్రతిభావంతుడు. ఇంకెలాంటి ఆయనకి సన్మానం చేయక ఏం చేస్తాం. ఇలాంటి మురళీమోహన్ గారికి సన్మానం చేసుకోవటం, నిజంగా సన్మానం చేయించుకోవటం ఆయన అదృష్టమో కాదో నాకు తెలియదు, కానీ చేయడం మా అందరి అదృష్టం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మంది కళాకారుల అందరి మధ్యలో ఒక కళారంగం మీద స్టేజ్ మీద ఈ సన్మానం జరగడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. రామప్రసాద్ గారు, మీతో మేము బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాం సార్, కానీ మా స్మాల్ స్క్రీన్కి వచ్చి మాతో పాటు ఇలా షేర్ చేసుకుని చాలా ఆనందం ఉంది సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా షోకి వచ్చినందుకు. సరే అంతా ఓకే గానీ స్టార్టింగ్ లో సార్ ఏం అడిగారు? పాట పాడమని అడిగారు. సో నేను రెడీగా ఉన్నా. అందగాడా అందగాడా అన్నాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీవేరా. ఓన్లీ మురళీమోహన్ గారి కోసం మాత్రమే. సార్ నా పాటకి మీకు నచ్చినా నచ్చకపోయినా 2 ఎంకరేజింగ్ వర్డ్స్. నేను మీ ఫ్యాన్ అని చెప్పాను కదా. Once again, thank you so much. Mana Ivalti Sridevi Drama Company 150th episode ki radaniki once again thank you so much for gracing this. ఈ రోజు ఈ వేదిక మీద మీ అందరితో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవడం మర్చిపోలేని జన్మలో తప్పకుండా దీన్ని గుర్తుపెట్టుకుంటాను ఎప్పటికీ కూడా. సో ఇంద్రజ గారు, టిఆర్పి స్టంట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు మా బోట్ టీమ్స్ చూపించబోతున్నారు. సో సీరియల్ వాళ్ళు వచ్చి మా టీవీ వాళ్ళు చేసిన టిఆర్పి స్టంట్లు ఎలా ఉంటాయో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తారు. అలాగే మన షో వాళ్ళు సీరియల్ వాళ్ళు వాళ్ళ టిఆర్పి స్టంట్లు ఎలా చేస్తారో చూపించబోతున్నారు. అయితే ఫస్ట్ ఎవరు? అది గారు లవ్ చూపిస్తారా? లవ్ చూపించడానికి ఇప్పుడు రామ్ ప్రసాద్ అన్న నరేష్ ఇద్దరు వస్తున్నారు లవర్స్ గా. అయితే ఫస్ట్ కేటగిరీ ఇన్ టిఆర్పి స్టంట్ చేయడానికి వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ గారు అండ్ నరేష్ గారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. చక్కగా ఆలు మగల్లా నవ్వుకుంటున్న రాజు రాధా మధ్య అగాధం రానుందా? చూస్తూనే ఉండండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి బొంగులో రాజు రింగులో రాధా. నన్ను కాకుండా ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? నిన్ను రాజు షూ రాధాకి తగిలిందా లేదా? చూస్తూనే ఉండండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం తొక్కు తొక్కు షూతో తొక్కు. అరే ఇక్కడ ప్రేమ ఎక్కడా? ఇప్పుడు వస్తది. అచ్చా. హేమండి ఐ లవ్ యు సో మచ్. ఇలా పైకి తిప్పగానే తన కడుపులో తిప్పి బేబీ ఎలా పుట్టింది? బేబీ బేబీ ఇప్పుడే వచ్చాడు దోబీ. సీరియల్ వాళ్ళు చూసారు కదా, మా షో వాళ్ళు మీరు లవ్ ఎలా చూపిస్తారు చూపించారు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ. లింక్ చెప్పారు. యాంకర్ అది యాంకర్ మేడం. మంగళి గారు ఓనరా? ఇప్పుడు మనము టీఆర్పీ కోసం లవ్ ట్రాక్ తీసుకోవాలి మేడం. ఈ జోడీని పిలిపిస్తే మన లవ్ ట్రాక్ ఎదిరిపోతుంది. ఏమంటారు? తప్పదు మేడం, టీఆర్పీ మేడం, అర్థం చేసుకోండి. ఓ సారీ అండి, 5 minutes ముందు వచ్చుంటే సెగ్మెంట్ బతికి చచ్చిపోయిన సెగ్మెంట్. ఈ రోజు ఎపిసోడ్ లో మేము చేయబోయేది 150 ఎపిసోడ్స్ 150 ఎపిసోడ్స్ సెలబ్రేషన్స్. ఇప్పుడు రాబోతున్నాడు సోడిగాడు. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి నా సామి. మేడం రెడీ? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదో, కానీ నువ్వు ఏడుస్తే నేను చచ్చిపోతాను. సో ఇలా ఉంటుంది అనమాట. టీఆర్పీ కోసం ఎలాంటి స్టంట్ అయినా చేస్తారు. లవ్ స్టంట్ అలా ఉంటుంది అనమాట మీది.
ఫస్ట్ టిఆర్పి స్టంట్ సెగ్మెంట్ లో ఫస్ట్ వచ్చి లవ్. ఏ పార్టీ బెటర్ గా చేశారు? సో స్టంట్ అది లవ్ లో వాళ్ళు రామ్ ప్రసాద్ గారు, నరేష్ గారు, ఆది గారు బాగా పండించారు కాబట్టి వాళ్ళే విన్నర్స్. టిఆర్పి స్టంట్స్ లో లవ్ సెగ్మెంట్ అయితే పూర్తి చేశారు. బై నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి ఎమోషన్స్. లెట్స్ సీ ఎవరు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తారో. అమాయకురాలు కోడలు మోడల్ అత్త కాఫీ. ఈ దరిద్రపు దాన్ని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాడు. అత్త మొహం మీద కొట్టిన కాఫీలో షుగర్ ఉందా లేదా అత్తకే షుగర్ ఉందా? చూస్తూనే ఉండండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి అత్తకి షుగరు, కోడలకి పొగరు. ఏమైంది? అత్తయ్య నా ముక్కు మీద కాఫీ కొట్టింది. కొంచెం షుగర్ వేసుకుని రా. ఎందుకమ్మా రాదని కొట్టావు? అమ్మకు ఆక్సిజన్ అందట్లేదు అమ్మా. దాన్ని నాకు ఇష్టం లేకుండా ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసావు. అది కాదమ్మా, అది చాలా మంచిదమ్మా. నా మాట ఏంటన్నా అనద్దమ్మా. నచ్చలేదు. అమ్మ నచ్చదంటే నాకు నువ్వు కూడా వద్దు. కమాన్, ఇప్పుడు మీ ఛాన్స్. హేమంత్ నువ్వు తగులుకో. టీఆర్పీ ఎదిరిపోవాలి ఎమోషన్ లో. నాదే ఒక సాడ్ స్టోరీ అండి. ఏమని చెప్పేది? అన్ని సీరియల్లోనూ స్టోరీ కదా ఉంటది. సరే షూటింగ్ వెళ్దామని ఏదో ఒక కార్ లో ఎక్కెళ్దామంటే కరెక్ట్ గా కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కాకి రెట్టేసి ఆ కాకి రెట్ట కూడా తుడిచేసి కార్ ఎత్తుకొని షూటింగ్ కి బయలుదేరానండి. షూటింగ్ వెళ్ళాక భోజనం పెట్టరా బాబు అంటే ఒక్కడు కూడా ఫుడ్ పెట్టలేదండి. సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని 5 స్టార్ హోటల్కి వెళ్ళాను. ఉండే వెరైటీ స్టార్టర్స్ అంటాడు, చికెన్ అంటాడు, మటన్ మండి అంటాడు, ఫిష్ అంటాడు, ప్రాన్స్ అంటాడు. కానీ నాకు కావాల్సింది ఏదో అది మాత్రం దొరకలేదండి. చూసి నేర్చుకున్నాం. ఎక్కడ వంగాలో కాదురా, ఎక్కడ సెగ్మెంట్ తెలిసిన వాళ్ళే గొప్ప. గారు ఎవరిది వర్కౌట్ అయ్యింది? సో అస్సలు సంబంధమే లేకుండా స్టంట్ అనే పేరుతో ఏదేదో చేసి నేలకి బాదుకొని మొత్తుకొని అన్ని చేసిన వీళ్ళు విన్నర్స్. ఆవిడ జడ్జిమెంట్ నచ్చలేదు. మాకు నచ్చలేదు. నాకు నచ్చింది. ఓకే, సో ప్రస్తుతానికి ఇటువైపు 1 పాయింట్, ఇటువైపు 1 పాయింట్. కాబట్టి ఇప్పుడు ఫైనల్ డిసైడింగ్ ఎమోషన్ అది వచ్చి సీరియస్నెస్. మరి అది ఎవరు బాగా చేస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. మా ఆయన అప్పుడు వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో. ఇంటికి వెళ్దాం. ఏమండి? ఏంటి? మీ మూతి అద్దుడుస్తుంది. ఏవతది? నా లవర్. నీ లవరా? yes. మరి నేనెవరండి? నోర్ ముయ్. చూస్తున్నారు కదా, తన మొదటి భార్యని బాటిల్ తో కొడతాడా కొట్టడా? చూస్తూనే ఉండండి ప్రతి ఆదివారం మధ్యాహ్నం. బావ మీదొట్టు బాటిల్ తో కొట్టు, అక్క మీదొట్టు అగరబత్తి పెట్టు. మా వాళ్ళు మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు దాన్ని ఉంచుకుంటావా? మీ అమ్మేదో నాకు తెలియకుండా కట్టబెట్టింది కానీ షీ సో బ్యూటిఫుల్. నో మరి నేను 500 ఎపిసోడ్. ఈ రోజైనా బాటిల్ తో కొడతాడా కొట్టడా? ఏంటి? మీకోసం వండి పెట్టి మీ బట్టలు ఉతుకుతూ ఉంటే మీరు దాన్ని ఉంచుకుంటారా? నువ్వు నా కోసం వండి పెట్టినందుకే కదా నీకు నెల నెల డబ్బులు ఇస్తున్నాను నేను. ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. 3000 ఎపిసోడ్. ఈ రోజైనా బాటిల్ తో కొడతాడా? ఎంతసేపు రా కొడతావో కొట్ట. చూసారు కదా టీఆర్పీ స్టంట్ అంటే ఇలా ఉంటది. ఇప్పుడు సీరియస్ స్టంట్ చేయడం కోసం మా కొత్త జడ్జి వస్తున్నారు. పూర్ణ మేడం. డైరెక్టర్ గారు, నాది ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది కదా శ్రీదేవికి. ఈ రోజు నాది పడుకోకుండా మొత్తం చూస్తుంది సెగ్మెంట్. ఓకే, మీరు నాకి కోసం ఒక పని చేయండి. మీరు ఎక్కువ ఏం చేయొద్దు, నేను చెప్పింది చేయండి. సరే? ఓకే, అలాగే. వాట్ ఇస్ దిస్ నగేష్ గారు? మీరు ఎలా టచ్ చేస్తారు అలా నన్ను? చెయ్యవేశానండి. చెయ్యడం ఏంటండి? నేను ఇక్కడ జడ్జి గా వచ్చాను, కనీసం మాట్లాడాలి కదా. ఆడపిల్ల మీద అలా చెయ్యలా ఇస్తారు మీరు? డైరెక్టర్ గారు మీరన్నా చెప్పండి, ఆడపిల్లలతో ఇలాగేనా బిహేవ్ చేసేది? తప్పండి. దిస్ ఇస్ వెరీ డిస్కస్టింగ్ అండి. నాకు ఇదంతా నచ్చలేదు. వచ్చి
అంజలి అలాగే వెళ్ళిపో, చేసింది నువ్వు చేసింది పెద్ద బాగాలేదు. వాట్ ఈస్ దిస్ రష్మి? నేను ఏం చేశాను? మీరు చేయకూడదు చేశారు. ఇంద్రజ గారు, మా టీఆర్పీ స్టంట్ సెగ్మెంట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ సీరియస్నెస్ ఎవరు బాగా చేస్తారు? ఇందాకటి నుంచి నేను చెప్తున్నాను 2 segments కానీ స్టంట్ అనేది ఇట్స్ డిఫరెంట్. దే హ్యావ్ రీక్రియేటెడ్ ద స్టంట్. నిజంగా బాటిల్ కొట్టిన తర్వాత నేనే ఒకసారి షాక్ అయ్యాను, ఏంటి అలా పడిపోయింది ఏంటి బాటిల్స్ అనేది. సో అంత బాగా స్టంట్ చేశారు కాబట్టి వాళ్ళే విన్నర్స్. ఐ థింక్ నూకరాజు గారు ఇది స్పీచ్ తో ప్రిపేర్ అయ్యి వచ్చారు. కానీ ఇందులో ఒక గమ్మత్ ఏంటంటే వాళ్ళు మన షో పీపుల్ ఏమో సీరియల్స్ ఎలా ఉంటది, సీరియల్స్ లో స్టంట్ ఎలా చేస్తారనే కదా చేసి చూపించారు. సో వాళ్ళు గెలిచారంటే సీరియల్స్ లో ఉన్న వాళ్ళు కూడా గెలిచినట్టు. కానీ మేడం నిజంగా మొత్తానికి మీరు మాత్రం ఈ సెగ్మెంట్ కి బిగ్గెస్ట్ టీఆర్పీ హైలైట్. మీ జడ్జిమెంట్ కి వన్స్ అగైన్ సో మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న 150 స్పెషల్ ఎపిసోడ్ తగ్గట్టు ఒక గేమ్ ప్లాన్ చేశాను. అసలు ఈ గేమ్ లో ఎవరు విన్ అవుతారో వాళ్ళే డెఫినెట్ గా ఖచ్చితంగా కేక్ కట్ చేస్తారు. సో మీకోసం నా వెనకాల ఒక కొబ్బరి చెట్టు కొబ్బరి బొండాలతో రీక్రియేట్ చేశాం. ఈ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు వచ్చి నేను రెడీ 3, 2, 1 అనగానే ఈ చెట్టు మీద ఎక్కాలి. ఎవరు ఫస్ట్ ఎక్కి కొబ్బరి బొండం ని తీసి వాళ్ళ టీం కి ఇచ్చి ఆ ఆపోజిట్ లో ఉన్న డబ్బాల్లో వేస్తారో వాళ్ళే విన్నర్స్. మీకు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ కొబ్బరి చెట్టు మీద ఎక్కాలి. అండ్ ఇదంతా జరిగేటప్పుడు ఆపోజిట్ టీం వాళ్ళు మిమ్మల్ని ఆపుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ పర్సన్ కింద ఇసిరేస్తున్నప్పుడు మేమైనా పట్టుకోవచ్చు. ఎస్ రెడీ. ఫస్ట్ 6 మెంబర్స్ రండి, ఇటువైపు నుంచి 6, ఇటువైపు నుంచి 6 రండి. ఇటువైపు నుంచి ఎవరు ఆడడానికి వస్తున్నారు? నరేష్ పైకి ఎక్కుతున్నాడు. ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు? సన్నీ రండి, నుంచోండి. 3, 2, 1 గో. ఓయ్యో సన్నీ గారు, కమాన్ కమాన్ సన్నీ గారు. తిప్పరా తిప్పరా, ఏ కిందకాయ తిప్పరా, కిందకాయ తిప్పరా. ఏ సన్నీ గారు సూపర్. కాదురా రే, అతను తిప్పి డబ్బాలో కూడా వేసాడు, నువ్వు ఇంకా ఆడుకుంటున్నాడు వాడితో. ఓకే సో సీరియల్ వాళ్ళు వచ్చి 1 పాయింట్. కంగ్రాచులేషన్. నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు మా సైడ్ నుంచి సుధాకర్ వస్తున్నాడు. సరే ఇటువైపు నుంచి సుధాకర్ గారు, ఇటువైపు నుంచి తరుణ్. ఒక కంటెస్టెంట్ కి ఒక బొండమే అలౌడ్. తింపగానే కిందకు వచ్చేయండి. ఓకేనా? రెడీ 3, 2, 1 గో. జాగ్రత్త. ఓకే మొత్తానికి ఎఫర్ట్ కోసం సీరియల్ వాళ్ళకి 2 పాయింట్స్. ఆది గారు ఏదో అన్నారు బోనస్. చెప్తా. ఎన్ని రౌండ్లు అన్నావు? 5. ఎన్ని అయిపోయినాయి? 2. గేమ్ ఇంట్రెస్ట్ గా ఉండాలంటే ఈ 3 ఎవరు గెలవాలి? ఇటువైపు నుంచి ఎవరు రాబోతున్నారు? హేమంత్ రండి. ఇటువైపు నుంచి హేమంత్ వచ్చారు, ఇటువైపు నుంచి ఎవరు రాబోతున్నారు? 3, 2, 1 గో. చూసారా దగ్గరుండి బోండా ఎలా వేయించానో? ఇది గేమ్. బొండాల కోసం ఇలా తయారవుతున్నారు ఏంటబ్బా మీరు? ముందుకెళ్ళ. మొత్తం ఎన్ని రౌండ్లు? 5. ఎన్ని అయినాయి? 3. వాళ్ళు ఎన్ని గెలిచారు? 2. మేము 1. రెడీ. ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు? బాబు ఎక్కరా? సరే ఇటువైపు నుంచి బాబు, ఇటువైపు నుంచి ఇటు సైడ్ నుంచి పవన్. సరే 3, 2, 1 నేను గో. బాబు 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 ఎల్లో ఎల్లో ఎల్లో.
రాబోతున్నారు? ఏ రష్మి, మీకు అర్థం కాలేదా? వీళ్ళే గెలవాలని ఇందాకటి నుంచి మేమంతా ప్రే చేసుకుంటున్నాం. ఇవన్నీ అనవసరం. మొత్తం ఎన్ని రౌండ్లు? 5. ఇప్పుడు ఎన్ని అయినాయి? 4. వాళ్ళ ఎన్ని? 2. మాయి 2. వాళ్ళు బోండం నింపాలి. మా వాడు బోండంతో పుట్టాడు. ఇటువైపు నుంచి ఎవరు రాబోతున్నారు? రామ్ ప్రసాద్. ఇటువైపు నుంచి తరుణ్. ఆల్ రైట్, 3, 2, 1. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక మొత్తానికి ఈ గేమ్ మా షో వాళ్ళు గెలిచారు. ఇంద్రజ గారు, నేను ప్లాన్ చేసిన ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? ఓ మై గాడ్, ఇట్ వాస్ కంప్లీట్లీ అవుట్ స్టాండింగ్ గేమ్. థాంక్యూ మ్యామ్. వీళ్ళు విన్ అయ్యారు. అఫ్ కోర్స్ బాబు కానివ్వండి, రామ్ ప్రసాద్ గారు కానివ్వండి, రాజు, అందరూ నిజంగా చాలా బాగా కష్టపడి చేశారు, ఒక ఆది గారు తప్ప. మై స్పెషల్ అప్రిసియేషన్ గోస్ టు హేమంత్ అండ్ తరుణ్. శ్రీదేవి డ్రామా కంపెనీ 150 ఎపిసోడ్లు చేరుకుంది. ఎంతో మందికి ఎన్నో మంచి మంచి మెమరీస్ అందించింది. మరి మెమరీస్ అన్ని ఒకే సాంగ్ లో చూపించడానికి వచ్చేస్తున్నారు దిలీప్ మాస్టర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇది కేవలం షో మాత్రమే కాదు, మనందరం గుర్తు చేసుకునే ఎన్నో జ్ఞాపకాలు. నాగండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ పిట్టగా చెప్పాలండి. మొదలెట్టేద్దామా మరి? అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక డ్రామా కంపెనీ. డ్రామాలంటే పిచ్చితో ఈ డ్రామా కంపెనీ పెట్టాడండి. కేవలం డ్రామా అయితే జనాలు చూడరని గ్రహించి ఈ డ్రామా కంపెనీ కొన్ని పాత్రలు యాడ్ చేసి ఆటలతో పాటలతో వినోదాలతో వారానికో ఊరిలో డ్రామాలు చేస్తున్నాడండి. అలా మొదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ దేశ నలుమూలలా దాగున్న ప్రతిభని గుర్తించి మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. తమ పంచులతో అలరించడమే కాకుండా ప్రయత్నించే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ప్రజల గుండెల్ని గెలుచుకున్న హైపర్ ఆది ఆటో రామ్ ప్రసాద్. తారా స్థాయిలో నడుస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి సుధీర్ అన్న రాకతో స్టైల్ మరియు మరింత వినోదం తోడైంది. ఒక జడ్జి స్థాయిలో ఉండి ఆమె నవ్వుతో, ఆమె అభినయంతో, ఆమె ప్రోత్సాహంతో అందరి హృదయాల్లో నిలిచిపోయిన స్మైలింగ్ క్వీన్ మన ఇంద్రజ గారు. ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా ఇంద్రజ గారికి సుధీర్ అన్నకి ఒక తల్లి కొడుకు అనే అనుబంధాన్ని ఏర్పరిచింది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎక్కడెక్కడో ఉన్న స్టేజ్ కళాకారులని ఈ వేదిక మీదకి తీసుకొచ్చింది శ్రీదేవి డ్రామా కంపెనీ. పల్సర్ బైక్ ఝాన్సీ, పల్సర్ బైక్ రమణ, కావేరి, ఇలా ఎంతో మందిని గుర్తించి యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. కాదు బాబో పల్సర్ బైక్ మీద రార బాబా, నీ నటాన్ని కాదు బాబో పల్సర్ బైక్ మీద రార బాబా. ఆడవారి గొప్పతనం, మగవారి త్యాగగుణం గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆడ మగ కలిసిన ఆదిపరాశక్తి రూపానికి ఒక విలువని చాటి వాళ్ళకి ఎంతో గౌరవాన్ని ఇచ్చిన ఘనత మన శ్రీదేవి డ్రామా కంపెనీదే.
మమ్మల్ని ఇంతగా ఆదరించిన మీకు మీ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎలాంటి దిష్టి తగలొద్దని దిష్టి తీసి నా కొంగుకు ముడేసుకొని వెళ్ళిపోతున్నాను. అంగవైకల్యం కేవలం శరీరానికే కానీ ప్రతిభకు కాదు అని నిరూపించి వికలాంగులకు చేయూతనిస్తూ వాళ్ళ సత్తా ఏంటో తెలిసేలా చేసింది మన శ్రీదేవి డ్రామా కంపెనీ. నలుగురికి ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తూ సమాజంలో జరిగే అన్యాయాలు కళ్ళకు కట్టినట్టు చూపించి కొత్త మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మన శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా నేను నువ్వు నమ్ముకో. కరోనా సమయంలో సోనూ సూద్ గారు మరియు చిరంజీవి గారు చేసిన సేవలను కళ్ళ కట్టినట్టు చూపించి ప్రజలకు తెలిసేలా చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ. సూర్యుడు వెళ్ళాక చందమామ వచ్చినట్టు ఈ స్టేజ్కి సుధీరన్న లేని లోటు తీర్చి తన చందమామ లాంటి అందంతో ఈ స్టేజ్కి వెలుగు నింపింది మన రష్మి గారు. Hello everybody, good afternoon and welcome to Sridevi Drama Company. స్వరా కీర్తన్ లాంటి ఎంతో మంది టాలెంటెడ్ సింగర్స్ని ఈ వేదిక మీద నుంచి తెరకెక్కించి సినీ సంగీత దర్శకుల దృష్టిలో పడేలా చేసింది మన శ్రీదేవి డ్రామా కంపెనీ. నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే లోకంలో శోకం లేదు మనుషుల్లో లోపం లేదు ప్రపంచమే తలకిందైనా ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే. శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన నవ్వించడం, నలుగురికి చేయూతనందించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాన్ని కదిలించి వాళ్ళని కంటతడి పెట్టించిన దృశ్యాలు, సంఘటనలు కూడా ఉన్నాయి. 8 సంవత్సరాలుగా కన్న తల్లిదండ్రులకు దూరంగా ఒక చెరీస్ ఆశ్రమంలో ఉండే పాపను ఆ కన్న తల్లిదండ్రుల ప్రేమకు దగ్గర చేసి పేగుబంధంగా నిలిచింది మన శ్రీదేవి డ్రామా కంపెనీ. కనిపించిన తల్లిదండ్రులే భారం అనుకునే రోజుల్లో ఆ వృద్ధుల బాధని అర్థం చేసుకొని ఈ స్టేజ్ పైన వృద్ధాశ్రమాల భారాన్ని పంచుకుంది శ్రీదేవి డ్రామా కంపెనీ. మల్లెమాల ప్రోగ్రామ్ కి మెనీ థ్యాంక్స్ అండి. వాళ్ళ బాధను కొంచెం షేర్ చేసుకొని మీతో గడిపినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు, మాకు ఇక్కడి వరకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు మా హోమ్ తరఫు నుంచి మీకు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ అండి. మహర్షిలాగా సాగనా ఇలా ఎంతో ఘనంగా సాగుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ తన ఒడిలో ఎన్నో జ్ఞాపకాలను దాచుకుంది. ఆట పాటలతో, అల్లరి గొడవలతో, చిలిపి సరసాలతో, అనుబంధాలతో ఈ రోజు విజయవంతంగా 150వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది.
అసలు ఎలాంటి డిస్కషన్ చేసే ముందు లెట్ us ప్లీజ్ వెల్కమ్ ద కొరియోగ్రఫర్ దిలీప్ మాస్టర్. శ్రీదేవి డ్రామా కంపెనీ 150 ఎపిసోడ్స్ లో ఉన్న ఐకానిక్ హిట్ సెగ్మెంట్స్ అన్ని ఒక 10 నిమిషంలో కంప్రెస్ చేసి చూపించడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అండ్ అది మీరు ఎంత అద్భుతంగా చూపించారంటే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ దిలీప్ మాస్టర్. అండ్ మీరు ఫైనల్ గా చెప్పింది అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎక్సెప్ట్ చేస్తారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కాకుండా ప్రతి ఒక్క షో ఇస్ నాట్ జస్ట్ ఎ షో అండి, ఇట్స్ ఎన్ ఎమోషన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ we are all an extended family. Once again thank you so much to the entire team. నిజంగా చాలా హార్ట్ఫుల్ గా అనిపిస్తుంది. నాకు మాత్రం ఇది చాలా ఒక స్పెషల్ షో, ఎందుకంటే నేను ఒక ప్రోగ్రామ్ ని వీళ్ళందరి సపోర్ట్ తో పాటు సోలోగా హ్యాండిల్ చేయగలుగుతున్నానంటే ఇట్ ఈస్ ఓన్లీ థ్యాంక్స్ టు ఆల్ ద డైరెక్టర్స్. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ దిలీప్ మాస్టర్. అలాగే మా ప్రొడక్షన్ హౌస్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్ షో మస్ట్ గో ఆన్ అనేది ఆ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కసారి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్, మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే. ఓవర్ టు యు ఇంద్రజ గారు. 150 ఎపిసోడ్స్ నడుస్తున్న ఒక షోలో అందులో ఏదేదైతే హైలైట్ పాయింట్స్, అందులో ఏదేదైతే చాలా ఆడియన్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయో ఏదొక్కటి కూడా మిస్ అవ్వకుండా 10 minutes లో మీరు స్టేజ్ మీద చూపించడం అన్నది ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ జోక్. మీరు ముగ్గురు అయితే పర్ఫార్మెన్స్ మామూలుగా కాదు, ఎర్రగా తీశారంతే. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ అఫ్ కోర్స్ మా షోకి మెయిన్ ఫౌండేషన్ ఇద్దరు పిల్లర్స్ ఉన్నారు. ఇద్దరు పిల్లర్స్ అక్కడ కూర్చున్నారు కలిసి, ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు. చూసే వాళ్ళందరికీ ఇది ఎపిసోడ్స్, మాకైతే ఒక ఎమోషన్. సీరియస్ చెప్పాలంటే ఒక మంచి ఫ్రెండ్షిప్, మంచి ఫ్యామిలీ బాండింగ్ ఇప్పటికి పోలేదు. శ్రీదేవి 150 కాదు 1000 ఎపిసోడ్లు వెళ్ళాలి, అందులో ఎప్పుడు మీ అందరం కలిసే ఉండాలి. నువ్వు ఎంత బాగా డిజైన్ చేసావంటే తెలియకుండా అది నేను స్టార్టింగ్ చేసే ఎపిసోడ్ మాకు గుర్తొచ్చే సీరియస్ గానే. అంత బాగా చేసే కొరియర్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ 150 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యంటే దానికి మొదటి కారణం నేను ఫస్ట్ రైటర్స్ కి ఇస్తాను. ఫస్ట్ అయితే నేను ఎవరైతే ఈ రైటర్స్ గా వర్క్ చేశారో అజరు, చాణక్య, బాబు, అలాగే సందీప్, నూకరాజు, వాళ్ళందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి. ఒక ఎపిసోడ్ గానీ, ఒక షో గానీ, ఒక సినిమా గానీ ఏది రన్ అవ్వాలన్నా ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ పేపర్ మీదకి రావాలి. పేపర్ మీదకి వచ్చాకే అది రన్ అవుద్ది. కాబట్టి ఫస్ట్ క్రెడిట్ ఎప్పుడు నేను రైటర్స్ కే ఇస్తాను. కాబట్టి నేను ఫస్ట్ వాళ్ళకి ఇస్తున్నాను. ఆ తర్వాత ఎపిసోడ్లు ఇంత గ్రాండ్ గా ఇంత మంచి రేటింగ్ తో రన్ అవుతున్నాయి అంటే మన డైరెక్టర్లు పోటాపోటీగా చేశారు ఒక్కొక్క ఎపిసోడ్. వాళ్ళు మనందరం స్టేజ్ మీద కనపడతాం, వాళ్ళు ఎప్పుడు కనపడరు. అలాగే రైటర్స్ కూడా ఎక్కువ మంది ఎప్పుడు స్టేజ్ మీద కనపడరు. కాబట్టి ఫస్ట్ వాళ్ళ పేర్లు చెప్తున్నాను. ఈ సక్సెస్ వెనక మెయిన్ రీజన్ రైటర్లు, డైరెక్టర్లు. వీళ్ళు ఇచ్చిన కంటెంట్ వాళ్ళకి తగ్గట్టు రాయించుకోవటం, ఆ గ్రాండ్నెస్ ప్రతి ఎపిసోడ్ కి తీసుకురావటం. వాళ్ళందరికీ ముందు మనందరం ఒకసారి క్లాప్స్ కొడదాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఒక షో మాత్రమే. ఎప్పుడైతే ఈ షోకి ఇంద్రజ గారు వచ్చారో అప్పుడు ఇది ఫ్యామిలీ షోగా మారింది. అప్పుడు ఆ సోఫాలో ఆవిడ లేకపోతే ఈ షోకి ఏదో తగ్గిన ఫీలింగ్ అయితే ఉంటది. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆవిడ ఉంటేనే ఆ పెద్దరికం ఈ షోకి వస్తుంది. అదైతే షో స్టార్ట్. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ షోకి రష్మి వచ్చిందో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎనర్జీ డబుల్ అయింది, రేటింగ్ డబుల్ అయింది, అన్ని రకాలుగా. ఇప్పుడు నేను ఈ పర్ఫార్మెన్స్ గురించి నేను ఈ 150 ఎపిసోడ్లో నాకు తెలిసి ఇంత బెస్ట్ ఫీలింగ్ ఇచ్చిన కొరియోగ్రాఫర్ అయితే నేను చూడలేదు. దిలీప్ మాస్టర్. అందరికి ఆల్ ద బెస్ట్. అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. వీళ్ళందరి మధ్యలో ఒకే ఒక్క పర్సన్ మర్చిపోయాను, ఏమనుకోకండి. మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంత మంది ఉన్నా తనకంటూ ఒక స్పెషల్ క్రియేట్ చేసుకుంది పంచప్రసాద్ అన్న. పంచప్రసాద్ అన్నకు అందరూ ఒకసారి. అయితే
ఇంకెందుకు ఆలస్యం కుచ్ మీఠా హో జాయే. సో ఇంద్రజ గారు చెప్పండి. మీఠా స్వీట్ తినాలి, సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలి. ఎవరు కేక్ కట్ చేస్తారు? ఆకలిస్తుంది. వీళ్ళు బాగా పర్ఫామ్ చేశారు, అంతకంటే బాగా వీళ్ళు పర్ఫామ్ చేశారు. మనమిద్దరం ఏమైనా తక్కువ? మీరు లింకులు చెప్తేనే వాళ్ళు వచ్చి సెగ్మెంట్ చేసేది, నేను జడ్జ్మెంట్ చెప్తేనే ఎవరు విన్నర్ అని తెలిసేది. అయితే మనం కూడా బెస్టే కదా. నీ లింకులతో మాకు సంబంధం లేదు. సో మనం అందరం కూడా బాగానే పర్ఫామ్ చేసాం. కానీ 150th ఎపిసోడ్ స్పెషల్ ఏంటి? సక్సెస్ఫుల్ గా మన షో నడవడానికి కారణం ఎవరు? ప్రేక్షకులు. సో ఆ ప్రేక్షకులు ఒక రిప్రజెంటేటివ్ గా ఇప్పుడు మన మధ్య ఉన్నది ఎవరు? గ్యాలరీలో ఉన్న వాళ్ళు. సో ఈ 150th ఎపిసోడ్ సెలబ్రేషన్ లో కేక్ కట్ చేయబోయేది ప్రేక్షకులు రిప్రజెంటేటివ్ గా మన గ్యాలరీలో ఉన్న వాళ్ళు. వన్స్ అగైన్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. వన్స్ అగైన్ హ్యాపీ సండే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.